బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాలి అయ్యాయి. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ నగరం అంతా ఆతలకుతలమైంది. దీంతో హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించి గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిఎంఆర్ హాస్పిటల్ కు తరలించారు. వి కన్వెన్షన్ గోడకు ఆనుకుని ఉన్న రేకుల షెడ్ లో వలస కూలీలు నివాసం ఉంటున్నారు. గోడ కూలడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిఎంఆర్ హాస్పిటల్ కు తరలించారు. వి కన్వెన్షన్ గోడకు ఆనుకుని ఉన్న రేకుల షెడ్ లో వలస కూలీలు నివాసం ఉంటున్నారు. గోడ కూలడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిఎంఆర్ హాస్పిటల్ కు తరలించారు. వి కన్వెన్షన్ గోడకు ఆనుకుని ఉన్న రేకుల షెడ్ లో వలస కూలీలు నివాసం ఉంటున్నారు. గోడ కూలడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపున వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు ప్రాణ నష్టాలు సైతం సంభవిస్తూ ఉంది. తాజాగా కుబ్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని గుండ్లపోచంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వి కన్వెన్షన్ హాల్ కు సంబంధించినటువంటి గోడ కూలడంతో ఒరిస్సాకు చెందిన గగన్ అనేటువంటి 50 ఏళ్ల కార్మికుడు మృతి చెందాడు. అతనితో పాటు మరొక 5గురికి ఆ స్పాట్ లో ఉన్న వాళ్లకు తీవ్ర గాయాలై. గాయపడిన వాళ్ళందరినీ కూడా సిఎంఆర్ హాస్పిటల్ కు తరలించారు. బాధితులు అపర్ణ కన్స్ట్రక్షన్స్ కు చెందిన రెడీమిక్స్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులుగా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళు వి కన్వెన్షన్ గోడకు ఆనుకుని తాత్కాలిక రేకుల షెడ్ లో నివాసం ఉంటున్నటువంటి వలస కూలీలుగా తెలుస్తోంది. సో ఎప్పుడైతే వాళ్ళు అక్కడ రాత్రి సమయంలో ఆ ఇంట్లో ఉన్న సందర్భంలో గోడ కూలడంతో పక్కనే అనుకున్నటువంటి రేకుల షెడ్ మీదకు గోడ పడిపోయి అందులో గగన్ అనేటువంటి వ్యక్తి మీద పడటంతో అతను అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయాడు. ఇక మరొక 5గురికి తీవ్ర గాయాలై వారి యొక్క పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది అప్రమత్తంగా లేకపోవడం కారణంగా జరిగినటువంటి ఇన్సిడెంటా లేకపోతే ఎవరన్నా ఆక్రమణల కారణంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది కూడా ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రత్నకుమార్, గుండ్లపోచంపల్లిలో గోడ కూలి ఒకరు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎవరైనా నేతలు కానీ ఎవరైనా వారిని పరామర్శించారా, వారి కుటుంబ సభ్యులని? ప్రస్తుతం వీళ్ళు స్థానికులు కాకపోవడంతో వైపున ఇది వీళ్ళంతా కూడా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఆ కార్మికులు వలస కూలీలు కావడంతో ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలకు సమాచారం అనేది పోలీసుల ద్వారా అందించడం జరిగింది. సో ప్రస్తుతం ఇటు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి గగన్ కు సంబంధించినటువంటి కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. మరోవైపున 5గురు కూలీలకు సంబంధించి ఎవరైతే గాయాల పాలైనటువంటి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా సమాచారం అనేది అందించడంతో వాళ్ళందరూ కూడా ఆసుపత్రులకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులు కొంత తోడుగా ఉన్న కారణంగా వాళ్ళు ఇప్పటి వరకు కూడా కుటుంబాలు దూర ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు కూడా స్థానికుల సాయంతోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.